నో థ్యాంక్స్. May I take your order, madam? ఆర్డర్ చెయ్యి. రాజేష్ మీరే ఆర్డర్ చేయండి. తను వెజిటేరియన్. ఇక్కడ బెస్ట్ ఏదో చెప్తారా? I will order. It's my treat. It's my treat. One poor ratatouille. One meat stravana, and for her lasagna salad. Thank you, sir. Faire pisse souple. Merci, monsieur. ఇలా ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళని చూస్తే ఫ్రెంచ్ అమ్మాయిలకి ఒక్కలాంటి యునో. ఇతని తెలుగు చూస్తే ఇక్కడే పుట్టి పెరిగినట్టు అనిపించట్లేదు. నేను తెలుగులో మాట్లాడేది వీడితో మాత్రమే. ముందంతా నాన్న చాలా కంపల్ చేసి తెలుగు నేర్పించేవారు. అప్పుడు నాకు అసలు నచ్చలేదు. కానీ ఇప్పుడు దానివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ తెల్లవాళ్ళకి అర్థం కాని భాషలో కమెంట్ చేయొచ్చు కదా. కమెంట్ చేయడంలో వీడు డాక్టరేట్ పొందాడు. ఏమీ తెలియని మంచి వాళ్ళ ఎలా కూర్చున్నాడు చూడు. రే ఎగతాళి చేయకరా. ఇందుకే తన్ని ఇన్ని రోజులు నీకు ఇంట్రడ్యూస్ చేయలేదు. నీ గుడ్ బై ఇమేజ్ని ఒక్క దెబ్బతో స్మాష్ చేస్తాను చూడు. వెల్ మిసెస్ గౌరీ రాజేష్, హౌ ఇస్ బ్రిటిష్ జీవితం? అదేంటంటే నేను ఇక్కడికి వచ్చి కొద్ది రోజులే అయింది కదా. నేను చూసినంత వరకు పెద్దగా సమస్యలేం లేవు. ఐఎమ్ షూర్ యూ హ్యావెంట్ గాన్ అవుట్ ఎనీవేర్. వీడు ఎలాంటోడంటే పొద్దున్నే లేచి ప్లే స్టేషన్ పెట్టి హాయిగా ఆడుకుంటూ ఉంటాడు. నాకు తెలీదా ఏంటి? అండ్ నౌ హీ హెస్ అనదర్ గుడ్ రీజన్ టు స్టే హోమ్. యూ ఓకే, వై డోంట్ వీ డూ దిస్? ఈ వీకెండ్ లో కంట్రీ సైడ్ ఒక బైక్ ట్రిప్. వాట్ ఈస్ వే? వాడిని చూడకు, వాడు నో చెప్పడు. వాడు నో చెప్పాడు అంటే వాడి బ్యాచులర్ రహస్యాలన్నీ బయటకు వస్తాయని వాడికి బాగా తెలుసు. వీడిలాంటి ఫ్రెండ్ కనుక ఒకడున్నాడంటే శత్రువుని వెతుక్కోవాల్సిన అవసరం లేదు. నాకు కూడా ఒక టైం వస్తుందిరా. యా ఆఫ్ కోర్స్. కానీ నేను పెళ్లి చేసుకుని కష్టపడ్డా నువ్వు చూడాలి అంటే దానికోసం నువ్వు చాలా రోజులు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఇక్కడనా? ఇప్పుడు అక్కడేనా? ఓకే ఓకే. సరసు, నీకే అవసరం అంత కష్టపడి ఆ లైట్లని వెలిగించడానికి? మరి దీపావళి రోజున దీపాలు వెలిగించిపోతే ఎలా? అందుకే ఆ ఫారినర్ నన్ను అడిగాడు, డస్ క్రిస్మస్ కమ్స్ ఇన్ అక్టోబర్ ఫర్ యూ అని. అప్పుడు మీరు చెప్పుండొచ్చు కదా, దీపావళి ఇస్ అన్ ఇండియన్ ఫెస్టివల్. వెన్ లార్డ్ రామా కేమ్ బ్యాక్ టు ద కంట్రీ. అయ్యో మెల్లగా. ఓకే. వెన్ లార్డ్ రామా కేమ్ బ్యాక్ టు హిస్ కంట్రీ, ద హోల్ కంట్రీ వాస్ లిట్ అప్ విత్ లైట్స్. అప్పుడే కదా మన కల్చర్ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. అమ్మా బంగారు తల్లి, రోడ్లో వెళ్తూ ఉన్న ఫారినర్స్ అందరికీ ఇండియన్ కల్చర్ గురించి నేర్పించడానికి నేనెవరిని? స్వామి వివేకానందున్నా? ఏమండి, మన ఇండియా వెళ్ళాలనుకున్నాం కదా, ఏమైంది? చూద్దాం చూద్దాం. సర్లే, ఇదే ఇండియాలో ఉంటుంటే ఇలా కాలు విరక్కొట్టుకునే పరిస్థితి వచ్చేది కాదు కదా. రేపటి నుంచి ఇంటి పనంతా ఎలా చెయ్యాలో అర్థం కావట్లేదు. సరస్సు, నీ కాలుకి ఇండియాకి సంబంధం ఏమైనా ఉందా? సరే, కొన్ని రోజులుగా నేను ఆలోచిస్తున్నా, మనం ఒక సర్వెంట్ని పెట్టుకుంటే ఎలా ఉంటుందని. 2 రోజులు వచ్చి కనీసం క్లీన్ అయినా చేసి వెళ్తే నీ స్ట్రెస్ అంతైనా తగ్గుద్దిగా. లెట్ us see. నేను హాస్పిటల్లో చెప్పి పెట్టున్నాను, చూద్దాం. వద్దొద్దు, ఏమొద్దు, అవసరం లేదు. మీరొక్కరే అన్ని పనులు చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఇంకొకరు ఇల్లు క్లీన్ చేయడం గురించి నువ్వు వరి అవ్వద్దు. లెట్ మీ వరీ అబౌట్ దాట్ అండ్ యూ గెట్ గుడ్ రెస్ట్. చెప్తే అర్థం కాదు. దేవుడా.